ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు, తల్లి గారు, తాత గారు. సో నేను ఎవరికైనా అభివృద్ధి చేయడానికి డబ్బులు తీసుకొస్తాను. గెలిచాను అనే ధైర్యంతో ఈరోజే నేను విశాఖ అభివృద్ధి కొరకు ప్లాన్స్ చేసుకున్నాను. రేపటి నుంచి నేను ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అన్నది అభివృద్ధి. ఎందుకంటే 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తాను. స్టార్ట్ చేసి ఉద్యోగాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ 3. నా బర్త్డే సెప్టెంబర్ 25 లోపునే మీరు షాక్ అవుతారు. ఒకవేళ డౌట్ చేయట్లేదు, మల్లికార్జునరావు డాక్టర్ మల్లికార్జున గారు ఆర్ఓ గారిని కలుస్తున్నా, మాట్లాడాను. అలాగే కాజువాక్ ఆర్ఓ గారితో మాట్లాడాను, కలిసాం. ఈవీఎంలు రిప్లేస్ అవ్వకుండా, ఏంటంటే అనేక రుజువులు అనేక ప్లేస్లో ఈవీఎంలు రిప్లేస్ అయినాయి. స్పష్టంగా అందరికీ తెలిసిన సత్యమే. చంద్రబాబు నాయుడు గారు కేసులు వేశారు, కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేశారు, 18 పార్టీలు కేసులు వేశారు. ఇది కొత్త విషయం కాదు. నేను కేసు వేసి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయించిందే. ఈవీఎంలు 4000 మిస్ అయిపోయాయి రుజువులతో. 2009-10లో 9 ఎలక్షన్, 14లో 19 రుజువులతో కేసేసి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయించి. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was